యాజ్ ఆఫ్ టుడే ఇండియాలో మెటర్నిటీ కోసం అంత మంచి పాలసీస్ లేవు. అందుకే నివాబూపా వాళ్ళు ఆస్పైర్ అని కొత్త పాలసీ లాంచ్ చేశారు. ఇందులో మీకు మెటర్నిటీ ఇన్బిల్ట్గా విత్ 9 months వెయిటింగ్ పీరియడ్ కవర్ అవుతుంది అండ్ న్యూ బార్న్ బేబీకి డే 1 నుంచి ఫ్రీగా కవరేజ్ ఉంటుంది. అండ్ ఈ పాలసీలో మెటర్నిటీతో పాటు చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ బెనిఫిట్స్ ఉండడం వల్ల వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, సో వీడియో కంప్లీట్గా చూడండి. అండ్ మీరు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ బై చేయాలనుకున్నట్టయితే మాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. మీ ప్రొఫైల్ తగ్గట్టు మీకు బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ సజెస్ట్ చేస్తాం అండ్ క్లెయిమ్స్ అప్పుడు కూడా మేమే సపోర్ట్ చేస్తాం. ఈ పాలసీ యొక్క ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కానీ చూసినట్టయితే ఈ పాలసీని మ్యాక్సిమం 2 adults అండ్ 4 children ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోవచ్చు. సో మ్యాక్సిమం 2 adults ఈ పాలసీని తీసుకోవచ్చు. అలాగే ఈ పాలసీలో అప్ టు 4 children కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పాలసీ తీసుకోవాలంటే అడల్ట్స్కి మినిమం ఎంట్రీ ఏజ్ 18 years అండ్ మ్యాక్సిమం ఏజ్ 65 years. కిడ్స్కి అయితే మినిమం ఎంట్రీ ఏజ్ 91 days. సో మీరు ఈ పాలసీలో కిడ్స్ని యాడ్ చేయాలనుకుంటే కిడ్స్కి మినిమం ఏజ్ 91 days అయి ఉండాలి. ఇప్పుడు ఈ పాలసీలో ఇన్బిల్ట్గా ఏం కవర్ అవుతాయో మనం చూద్దాం. ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఏం కవర్ అవుతాయని ఆర్డర్ వైజ్ మనం చూద్దాం. ఈ పాలసీలో రోడ్ అంబులెన్స్ కవర్ అవుతుంది. దానికి ఎలాంటి లిమిట్ లేదు, అప్ టు సమ్ ఇన్ష్యూర్డ్ కవర్ అవుతుంది. ఇక్కడ సమ్ ఇన్ష్యూర్డ్ అంటే మీ పాలసీ కవరేజ్. సో మీరు 10 lakhs పాలసీ బై చేస్తే దాన్ని 10 lakhs సమ్ ఇన్ష్యూర్డ్ అంటారు. అలాగే ఈ పాలసీలో ఎయిర్ అంబులెన్స్ కూడా కవర్ అవుతుంది. ఎమర్జెన్సీ కేసెస్లో ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళాలి అంటే ఎయిర్ అంబులెన్స్ అరేంజ్ చేస్తారు కంపెనీ వాళ్ళు. దానికి కూడా ఎలాంటి లిమిట్ లేదు, కంప్లీట్లీ అప్ టు సమ్ ఇన్ష్యూర్డ్ కంపెనీ వాళ్ళు మనీ పే చేస్తారు. అండ్ మీరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాక మినిమం 2 hours ఏదైనా ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో అడ్మిట్ అయితే దానికి కంపెనీ వాళ్ళు మనీ పే చేస్తారు. ఓన్లీ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్కి మాత్రమే 24 hours హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. రిమైనింగ్ ఏదైనా సరే మినిమం 2 hours హాస్పిటల్లో అడ్మిట్ అయితే చాలు. ప్రొవైడెడ్ ట్రీట్మెంట్ కోసం అడ్మిట్ అవ్వాలి, చెకప్ కోసం కాదు. అండ్ ఈ పాలసీలో ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్స్తో పాటు అన్ని డే కేర్ ప్రొసీజర్స్ కూడా కవర్ అవుతాయి. అండ్ ఈ పాలసీలో రూమ్ రెంట్కి ఎలాంటి లిమిట్ లేదు. మీరు ఏ రూమ్లో అయినా సరే అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఐసీయూ ఛార్జెస్కి ఎలాంటి లిమిట్ లేదు. మెడికల్ ప్రాక్టీషనర్ ఛార్జెస్కి, మెడిసిన్స్కి, ఫ్లూయిడ్స్కి, డ్రగ్స్కి, ఇంజెక్షన్స్కి, ఇన్వెస్టిగేటివ్ టెస్ట్స్కి, ప్రాస్థెటిక్స్కి, నర్సింగ్ ఛార్జెస్కి ఇవన్నిటికీ కంపెనీ మనీ పే చేస్తుంది. అప్ టు సమ్ ఇన్ష్యూర్డ్ పే చేస్తుంది. దేనికి కూడా లిమిట్ అనేది లేదు. అలాగే ఈ పాలసీలో మోడర్న్ ట్రీట్మెంట్స్ అండ్ రోబోటిక్ సర్జరీస్ కూడా కవర్ అవుతాయి. వీటికి కూడా లిమిట్ లేదు. ఏ సర్జరీస్ కవర్ అవుతాయని ఆ లిస్ట్ ఎక్కడ మెన్షన్ చేశానో మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ పాలసీలో ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటల్ ఎక్స్పెన్స్ కూడా కవర్ అవుతాయి. ప్రీ హాస్పిటల్ ఎక్స్పెన్స్ అంటే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వని 60 days ముందు వరకు మీకు ఎక్స్రేస్కి, స్కానింగ్స్కి, ఫ్లూయిడ్స్కి, మెడిసిన్స్కి, చెకప్స్కి ఏదైనా సరే ఎక్స్పెన్స్ అయింది అంటే ఆ బిల్ సబ్మిట్ చేస్తే కంపెనీ వాళ్ళు మనీ రీఫండ్ చేసేస్తారు. అలాగే పోస్ట్ హాస్పిటల్ ఎక్స్పెన్స్ కూడా కవర్ అవుతుంది. అంటే మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక 180 days వరకు చెకప్స్కి, స్కానింగ్స్కి, మెడిసిన్స్కి ఇలాంటివి ఏదైనా ఎక్స్పెన్స్ అయింది అంటే ఆ బిల్స్ సబ్మిట్ చేస్తే ఆ బిల్స్ కూడా కంపెనీ వాళ్ళు మనీ రీఎంబర్స్ చేస్తారు. అండ్ ఈ పాలసీలో డొమిసిలరీ ట్రీట్మెంట్స్ కూడా కవర్ అవుతాయి. అంటే హోమ్ కేర్ ట్రీట్మెంట్స్ కూడా కవర్ అవుతాయి. కొన్ని రేర్ కేసెస్లో పేషెంట్ కానీ హాస్పిటల్కి వెళ్ళలేని పొజిషన్లో డాక్టర్ ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేసినట్టయితే ఈ ఎక్స్పెన్స్కి కూడా కంపెనీ వాళ్ళు మనీ పే చేస్తారు. డయాలసిస్ కానీ, కీమోథెరపీ కానీ ఇలాంటివి ఏవైనా సరే హోమ్ కేర్లో చేసినట్టయితే దానికి కంపెనీ వాళ్ళు మనీ పే చేస్తారు. దీనికి కూడా ఎలాంటి లిమిట్ లేదు. అలాగే ఈ పాలసీలో ఆర్గన్ డోనర్ ఎక్స్పెన్స్ కూడా కవర్ అవుతుంది. మీకు కానీ ఎవరైనా ఆర్గన్ డొనేట్ చేసినట్టయితే మీకు ప్లస్ ఆర్గన్ డొనేట్ చేసే పర్సన్కి ఇద్దరికీ అయ్యే ఎక్స్పెన్స్ని కంపెనీ పే చేస్తుంది. దీనికి కూడా ఎలాంటి లిమిట్ లేదు. అలాగే మీరు కానీ ఎవరికైనా ఆర్గన్ డొనేట్ చేసినట్టయితే దానికి కూడా కంపెనీ మనీ పే చేస్తుంది. ట్రీట్మెంట్ ఎక్స్పెన్స్ మాత్రమే పే చేస్తారు, ఆర్గన్ ఎక్స్పెన్స్ పే చేయరు. అలాగే ఈ పాలసీలో హెల్త్ చెకప్స్ కూడా కవర్ అవుతాయి. అది కూడా day 1 నుంచి కవర్ అవుతుంది. ఈ రోజు మీరు పాలసీ బై చేస్తే రేపే మీరు హెల్త్ చెకప్ బుక్ చేసుకోవచ్చు యాప్ నుంచి. కంప్లీట్లీ ఆన్లైన్ ప్రాసెస్ ఇది. మీరు నివాబూపా యాప్ ఇన్స్టాల్ చేసుకొని త్రూ యాప్ మీరు హెల్త్ చెకప్ బుక్ చేసుకోవచ్చు. మీ ఇంటికి వచ్చి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వెళ్తారు. హెల్త్ చెకప్ లిస్ట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను, అది మీరు చూసుకోవచ్చు. సో ఇది హాస్పిటల్లో అయ్యే ఎక్స్పెన్స్ కోసం. ఇప్పుడు మనం ఈ పాలసీలో ఉన్న యూనిక్ బెనిఫిట్స్ ఏంటి అండ్ మేజర్ బెనిఫిట్స్ ఏంటి చూద్దాం. ఈ పాలసీలో మెయిన్ యూనిక్ బెనిఫిట్ ఏంటి అంటే లాక్ ది క్లాక్. ఈ బెనిఫిట్ని నివాబూపా వాళ్ళే ఫస్ట్ లాంచ్ చేశారు రీఅష్యూర్ 2.0 పాలసీలో. సేమ్ బెనిఫిట్ని నివాబూపా వాళ్ళు ఆస్పైర్ పాలసీ కూడా ఇచ్చారు. సో లాక్ ది క్లాక్ బెనిఫిట్ అంటే ఏంటి అంటే మీరు పాలసీ బై చేశాక ఎలాంటి క్లెయిమ్ చేయలేదంటే మీ ప్రీమియం ఇంక్రీజ్ అవ్వదు, మీ ప్రీమియం సేమ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు పాలసీ బై చేసి నెక్స్ట్ 15 years ఎలాంటి క్లెయిమ్ చేయలేదు అంటే ఈవెన్ దో ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయినా, హాస్పిటల్ ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ అయినా సరే మీ ప్రీమియం సేమ్ ఉంటుంది. ఈ రోజు మీ ప్రీమియం ఎంత ఉందో నెక్స్ట్ 15 years కూడా అంతే ఉంటుంది.
ఎప్పుడైతే మీరు క్లెయిమ్ చేస్తారో అప్పటి నుంచి యాజ్ పర్ మార్కెట్ స్టాండర్డ్స్ ప్రీమియం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ పాలసీలో ఇది చాలా మంచి బెనిఫిట్. మనం క్లెయిమ్ చేసే వరకు మనకి ప్రీమియం అనేది సేమే ఉంటుంది. అలాగే ఈ పాలసీలో రీఅష్యూర్ ప్లస్ అనే బెనిఫిట్ ఉంది. దీన్ని మీరు రీస్టోరేషన్ బెనిఫిట్ కింద అర్థం చేసుకోవచ్చు. ఈ బెనిఫిట్ ఎలా పనిచేస్తుందంటే, మీరు ఏదైనా ఇయర్లో ఫస్ట్ క్లెయిమ్ చేశారంటే కంపెనీ వాళ్ళు ఇమ్మీడియట్గా మీకు మీ సమ్ ఇన్సూర్డ్కి ఈక్వల్ అమౌంట్ యాడ్ చేస్తారు. సో మీరు కానీ 10 lakh పాలసీ బై చేసి ఏదైనా ఇయర్లో ఫస్ట్ క్లెయిమ్ చేసినట్టయితే ఇమ్మీడియట్గా కంపెనీ వాళ్ళు మీకు ఇంకో 10 lakhs ఫ్రీగా యాడ్ చేస్తారు. అండ్ యాడ్ చేసిన 10 lakhs నుంచి మీరు ఎనీ గివెన్ డే 1 రూపీ యూజ్ చేసినా దాన్ని ఇమ్మీడియట్గా మళ్ళీ 10 lakhsకి రీస్టోర్ చేస్తారు. ఇది అన్లిమిటెడ్ టైమ్స్ రీస్టోర్ చేస్తారు. దీంతో పాటు నెక్స్ట్ ఇయర్ మీరు రెన్యూల్ చేసినప్పుడు ఈ రీస్టోర్ బెనిఫిట్ మీకు డే 1 నుంచే ఇస్తారు. సో రెన్యూల్ చేశాక మీకు డే 1 నుంచే 20 lakhs వరకు కవరేజ్ ఉంటుంది 10 lakhs పాలసీ బై చేస్తే. అండ్ ఈ పాలసీలో బూస్టర్ ప్లస్ బెనిఫిట్ కూడా ఉంది. దీన్ని మీరు నో క్లెయిమ్ బోనస్ కింద అర్థం చేసుకోవచ్చు. ఈ పాలసీలో నో క్లెయిమ్ బోనస్ ఎవ్రీ ఇయర్ 100% ఉంటుంది. అలాగా అప్ టు 10 years యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 lakhs పాలసీ బై చేసి 10 years ఎలాంటి క్లెయిమ్ చేయలేదంటే ఎవ్రీ ఇయర్ 10 lakhs అలాగే యాడ్ అవుతుంది. కాబట్టి 10 years ఎండ్ అయిన తర్వాత మీ దగ్గర టోటల్ 1.1 crore కవరేజ్ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఏదైనా ఇయర్లో క్లెయిమ్ చేసినట్టయితే ప్రీవియస్ ఇయర్ ఎంతైతే అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉందో దాన్ని మీకు నెక్స్ట్ ఇయర్ నో క్లెయిమ్ బోనస్ కింద యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakh పాలసీ నుంచి 4 lakh యూజ్ చేసినట్టయితే 6 lakhs అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉంది కాబట్టి దాన్ని నెక్స్ట్ ఇయర్ నో క్లెయిమ్ బోనస్ కింద యాడ్ చేస్తారు. సో నో క్లెయిమ్ బోనస్ అనేది మీరు క్లెయిమ్ చేసినా ఉంటుంది, క్లెయిమ్ చేయకపోయినా ఉంటుంది. అది ప్రీవియస్ ఇయర్ ఎంతైతే అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉందో అది మీకు నో క్లెయిమ్ బోనస్ కింద యాడ్ అవుతుంది అప్ టు 10 years. ఈ పాలసీలో టోటల్ 4 వేరియంట్స్ ఉన్నాయి: గోల్డ్, డైమండ్, ప్లాటినం, టైటానియం అని. మీ ఎంట్రీ ఏజ్ అండ్ మీరు సెలెక్ట్ చేసుకునే వేరియంట్ బట్టి మీకు నో క్లెయిమ్ బోనస్ అప్ టు 10 years ఉంటుంది. ఇన్ కేస్ 30 years ఏజ్ పర్సన్ టైటానియం వేరియంట్ కానీ తీసుకున్నట్టయితే తనకి నో క్లెయిమ్ బోనస్ అప్ టు 10 years ఉంటుంది. అదే 30 years ఏజ్ పర్సన్ గోల్డ్ ప్లాన్ కానీ తీసుకున్నట్టయితే తనకి నో క్లెయిమ్ బోనస్ ఓన్లీ 3 years ఉంటుంది. అండ్ 47 ఏజ్ పర్సన్ టైటానియం వేరియంట్ తీసుకుంటే తనకి నో క్లెయిమ్ బోనస్ 3 years వస్తుంది. అదే గోల్డ్ ప్లాన్ తీసుకుంటే ఓన్లీ 1 year వస్తుంది. సో ఇది నో క్లెయిమ్ బోనస్ కోసం. అండ్ ఇప్పుడు మనం ఈ పాలసీలో మెయిన్ యూనిక్ పాయింట్ కోసం మాట్లాడదాం. అదే మిరాకిల్ బెనిఫిట్, అంటే మెటర్నిటీ బెనిఫిట్. ఈ పాలసీలో మెటర్నిటీ కవర్ అవుతుంది. అండ్ మెటర్నిటీకి మినిమం 9 months వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అండ్ 2 deliveries 1 deliveries అని ఇలా లిమిట్ ఏం లేదు. ఎన్ని డెలివరీస్కి అయినా సరే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ పాలసీలో నార్మల్ డెలివరీస్ అండ్ C-section డెలివరీస్ కూడా కవర్ అవుతాయి. దీంతో పాటు సరగసీ కూడా కవర్ అవుతుంది. అలాగే మీరు కానీ చైల్డ్ని అడాప్ట్ చేసుకున్నట్టయితే యాజ్ పర్ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అడాప్షన్కి ఎంతైతే మనీ పే చేయాలో ఆ మనీ కూడా కంపెనీ పే చేస్తుంది. దాంతోపాటు అడాప్టెడ్ చైల్డ్కి అప్ టు 10,000 వరకు మెడికల్ చెకప్ కూడా మనీ పే చేస్తారు. అలాగే ఈ పాలసీలో IVF ఛార్జెస్, GIFT, ZIFT, ICSI ఇది కూడా కవర్ అవుతుంది. అండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా కవర్ అవుతుంది ఈ పాలసీలో. సో మెటర్నిటీ బెనిఫిట్స్ పక్కన పెట్టినట్టయితే మిరాకిల్ బెనిఫిట్కి ఎంత కవరేజ్ ఉంటుంది అని మనం చూసినట్టయితే మీరు తీసుకునే కవరేజ్ బట్టి మిరాకిల్ బెనిఫిట్కి 4,000 నుంచి 25,000 కవరేజ్ ఉంటుంది. అంటే మీరు 3 lakh పాలసీ బై చేస్తే మిరాకిల్ బెనిఫిట్కి 4,000 కవరేజ్ ఉంటుంది. అదే 50 lakh పాలసీ బై చేస్తే మిరాకిల్ బెనిఫిట్కి 25,000 కవరేజ్ ఉంటుంది. సో మీరు కానీ 20 lakh పాలసీ బై చేసినట్టయితే అప్ టు 20,000 వరకు కంపెనీ వాళ్ళు మెటర్నిటీ ఎక్స్పెన్సెస్కి పే చేస్తారు. బెనిఫిట్స్ చూస్తే చాలా ఉన్నాయి, కానీ మెటర్నిటీ కవరేజ్ అయితే చాలా తక్కువ ఉందని మీరు వరీ అవ్వద్దు. దీన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మిరాకిల్ బెనిఫిట్ కూడా నో క్లెయిమ్ బోనస్ అనేది ఎవ్రీ ఇయర్ 100% యాడ్ అవుతుంది డిపెండింగ్ ఆన్ మీరు సెలెక్ట్ చేసుకునే వేరియంట్. ఫర్ ఎగ్జాంపుల్ 2 adults 15 lakhs పాలసీ విత్ టైటానియం వేరియంట్ తీసుకొని ఆఫ్టర్ 4 years ప్రెగ్నెన్సీ కానీ ప్లాన్ చేసినట్టయితే నో క్లెయిమ్ బోనస్ వల్ల మిరాకిల్ కవరేజ్ కూడా ఇంటూ 4 times ఇంక్రీజ్ అవుతుంది. సో 15 into 4 టోటల్ 60,000 మెటర్నిటీకి యూజ్ చేసుకోవచ్చు ఆఫ్టర్ 4 years. సో కవరేజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇది ఒక ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే ఈ పాలసీలో ఫాస్ట్ ఫార్వర్డ్ అనే ఆప్షన్ ఉంది. అంటే మీరు కానీ ఒకేసారి 2 years అండ్ 3 years పాలసీ కానీ బై చేసినట్టయితే డే 1 నుంచి మీ సమ్ ఇన్షూర్డ్ని ఇంటూ 2 ఆర్ ఇంటూ 3 చేస్తారు. అలాగే మిరాకిల్ బెనిఫిట్ కూడా ఇంటూ 2 ఆర్ ఇంటూ 3 చేస్తారు. 2 years పాలసీకి ఒకేసారి పేమెంట్ చేసినట్టయితే మీకు 7.5% డిస్కౌంట్ వస్తుంది. 3 years పాలసీకి ఒకేసారి పేమెంట్ చేసినట్టయితే మీకు 15% డిస్కౌంట్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15 lakh పాలసీకి ఒకేసారి 3 years పేమెంట్ చేసినట్టయితే డే 1 నుంచి 15 into 3 45 lakhs మీకు కవరేజ్ ఉంటుంది. అలాగే మిరాకిల్ బెనిఫిట్ కూడా 15 into 3 టోటల్ 45,000 అవుతుంది.
సో ఆఫ్టర్ 9 మంత్స్ మీరు కావాలంటే ప్రెగ్నెన్సీకి అది యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే ఈ పాలసీలో ఫ్యూచర్ రెడీ అనే రైడర్ ఉంది. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, మీరు మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే, ఈరోజు మీరు పాలసీ తీసుకొని కొన్ని ఇయర్స్ తర్వాత మీ స్పౌస్ని కానీ యాడ్ చేసినట్టయితే మీకుండే సీనియారిటీ వల్ల అన్ని వెయిటింగ్ పీరియడ్స్ మీ స్పౌస్కి కూడా వేవ్ ఆఫ్ అయిపోతాయి. మీ స్పౌస్కి ఎలాంటి వెయిటింగ్ పీరియడ్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ 22 ఇయర్స్ ఏజ్ పర్సన్ 15 lakhs కవరేజ్ విత్ టైటానియం వేరియంట్ తీసుకొని ఫ్యూచర్ రెడీ రైడర్ కూడా బై చేసుకొని మ్యారేజ్ అయ్యాక విత్ ఇన్ 90 days స్పౌస్ని ఈ పాలసీలో యాడ్ చేసినట్టయితే ఈ 6 yearsలో తనకు వచ్చిన నో క్లెయిమ్ బోనస్ ఆన్ బేస్ సమ్ ఇన్ష్యూర్డ్ అండ్ మిరాకిల్ బెనిఫిట్ కూడా, అండ్ ఈ 6 yearsలో తను కవర్ చేసిన వెయిటింగ్ పీరియడ్స్ ఇవన్నీ స్పౌస్కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో స్పౌస్కి డే 1 నుంచి మెటర్నిటీ కవర్ అవుతుంది. మెటర్నిటీకి ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ ఉండదు. అండ్ మెటర్నిటీ కవరేజ్ కూడా 15 into 6 టోటల్ 90,000 ఉంటుంది డే 1 నుంచి కవరేజ్. సో ఇది కవరేజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉన్న 3 ఆప్షన్స్. బూస్టర్ బెనిఫిట్ మీకు ఇన్బిల్ట్గా ఉంటుంది. ఈవెన్ దో మీకు ఫస్ట్ చైల్డ్కి యూజ్ అవ్వకపోయినా సెకండ్ చైల్డ్కి మీకు నో క్లెయిమ్ బోనస్ వల్ల కవరేజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో సెకండ్ చైల్డ్కి అయినా సరే మీకు ప్రాపర్గా యూజ్ అవుతుంది. అండ్ న్యూ బార్న్ బేబీకి డే 1 నుంచి కవరేజ్ ఉంటుంది. ఈ కవరేజ్ మిరాకిల్ సమ్ ఇన్ష్యూర్డ్ మీద కాదు, మీ బేస్ సమ్ ఇన్ష్యూర్డ్ మీద న్యూ బార్న్ బేబీకి కవరేజ్ ఉంటుంది. సో ఒకవేళ మెటర్నిటీ అప్పుడు ఈ పాలసీ కవరేజ్ సరిపోకపోయినా న్యూ బార్న్ బేబీకి ఏదైనా కాంప్లికేషన్ వస్తే మీ ఎంటైర్ బేస్ సమ్ ఇన్ష్యూర్డ్ న్యూ బార్న్ బేబీకి యూజ్ అవుతుంది. సో ఇది మెటర్నిటీ కోసం కంప్లీట్ డీటెయిల్స్. అండ్ మెటర్నిటీ వెయిటింగ్ పీరియడ్స్ కానీ చూసినట్టయితే మీరు సెలెక్ట్ చేసుకునే వేరియంట్ బట్టి వెయిటింగ్ పీరియడ్ 9 months నుంచి 48 months ఉంటుంది. మీరు గోల్డ్ ప్లాన్ తీసుకుంటే వెయిటింగ్ పీరియడ్ 48 months ఉంటుంది మెటర్నిటీకి. టైటానియం ప్లాన్ తీసుకుంటే 9 months ఉంటుంది వెయిటింగ్ పీరియడ్ మెటర్నిటీకి. అండ్ ఈ పాలసీలో సెకండ్ మెడికల్ ఒపీనియన్ కూడా కవర్ అవుతుంది. దీంతోపాటు ఈ కన్సల్టేషన్ కూడా కవర్ అవుతుంది. అలాగే ఈ పాలసీలో లివ్ హెల్తీ అనే ఆప్షన్ ఉంది. అంటే ఫర్ ఎవ్రీ 1000 steps మీకు ఒక హెల్త్ పాయింట్ ఇస్తారు. రెన్యువల్ టైంలో మీ దగ్గర కానీ మోర్ దెన్ 3,751 పాయింట్స్ ఉన్నట్టయితే మీకు 30% డిస్కౌంట్ వస్తుంది. ఇన్ కేస్ మీ దగ్గర కానీ మోర్ దెన్ 1,501 పాయింట్స్ ఉన్నట్టయితే మీకు 5% మినిమం డిస్కౌంట్ వస్తుంది. సో మీరు హెల్తీగా ఉంటున్నారు, డైలీ వాకింగ్కి వెళ్తున్నారంటే దీనివల్ల మీకు ఇన్బిల్ట్గా డిస్కౌంట్ అనేది అప్ టు 30% వస్తుంది. సో ఇవి ఈ పాలసీ యొక్క ఇన్బిల్ట్ బెనిఫిట్స్. ఇప్పుడు మనం కొన్ని రైడర్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఫ్యూచర్ రెడీ రైడర్ కోసం మనం డిస్కస్ చేసుకున్నాం. మిగతా రైడర్స్ కోసం మనం మాట్లాడదాం. ఈ పాలసీలో ప్రీమియం రిడ్యూస్ చేసుకోవడానికి కొన్ని రైడర్స్ ఉన్నాయి. అదేంటంటే అగ్రిగేట్ డిడక్టబుల్, కో పేమెంట్ అండ్ రూమ్ రెంట్ మోడిఫికేషన్. ఇన్ కేస్ మీరు కానీ షేర్డ్ రూమ్ తీసుకోవడానికి ఇష్టపడినట్టయితే మీకు ప్రీమియం అనేది రెడ్యూస్ అవుతుంది ఈ రైడర్ యాడ్ చేసుకోవడం వల్ల. అలాగే మీరు కావాలంటే కో పేమెంట్ తీసుకోవచ్చు, బట్ ఇది అంత మంచి ఆప్షన్ కాదు. అలాగే మీరు కావాలంటే అగ్రిగేట్ డిడక్టబుల్ తీసుకోవచ్చు, ఇది కూడా అంత మంచి ఆప్షన్ కాదు. అలాగే ఈ పాలసీలో ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇష్యూస్ కూడా కవర్ అవుతాయి. డిపెండింగ్ ఆన్ హెల్త్ ఇష్యూ అండ్ మీరు సెలెక్ట్ చేసుకునే వేరియంట్ 12 months నుంచి 48 months వరకు వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. దీన్ని కూడా మీరు కావాలంటే రెడ్యూస్ చేసుకోవచ్చు. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ టైం మోడిఫికేషన్ రైడర్ ఉంది. ఇది సెలెక్ట్ చేసుకుంటే వెయిటింగ్ టైం మీరు రెడ్యూస్ చేసుకోవచ్చు. అలాగే ఈ పాలసీలో సేఫ్ గార్డ్ ప్లస్ రైడర్ ఉంది. ఇది మీరు తీసుకోవడం చాలా మంచిది. ఇది తీసుకోవడం సజెస్టెడ్. జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్లో నాన్ కన్స్యూమబుల్ ఎక్స్పెన్స్ కవర్ అవ్వవు. అంటే డాక్టర్ యూజ్ చేసే గ్లౌజెస్ కానీ, పీపీఈ కిట్స్ కానీ, థర్మోమీటర్స్ కానీ ఇలాగా చాలా ఎక్స్పెన్సెస్ కవర్ అవ్వవు. ఈ రైడర్ తీసుకుంటే 146 ఎక్స్పెన్సెస్కి కంపెనీ మనీ పే చేస్తుంది. దాంతోపాటు మీరు కానీ అప్ టు 1 lakh ఏదైనా ఇయర్లో క్లెయిమ్ చేసినట్టయితే ఈ క్లెయిమ్ వల్ల మీ నో క్లెయిమ్ బోనస్ ఎలాంటి ఎఫెక్ట్ అవ్వదు. నెక్స్ట్ ఇయర్ మీకు నో క్లెయిమ్ బోనస్ 100% యాడ్ అవుతుంది. అండ్ దీంతోపాటు ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసినప్పుడు యాజ్ పర్ ఇన్ఫ్లేషన్ మీకు ఎంతో కొంత కవరేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. సో ఈ రైడర్ అయితే తీసుకోవడం చాలా మంచిది. ఈ రైడర్ మీకు యూజ్ అవుతుంది. అలాగే బార్డర్లెస్ అనే రైడర్ ఉంది. అంటే ఇందులో వరల్డ్ వైడ్ కవరేజ్ మీకు ఉంటుంది. అవుట్ ఆఫ్ ఇండియా ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే దానికి కూడా కంపెనీ పే చేస్తుంది. దీనికి 0 నుంచి 50% కో పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది. అలాగే ఈ పాలసీలో ఓపీడీ కూడా కవర్ అవుతుంది. దీనికి కూడా రైడర్ ఉంది. అండ్ ఈ పాలసీలో ఇంకో రైడర్ ఉంది, క్యాష్ బ్యాగ్ అని. క్యాష్ బ్యాగ్ అంటే మీకు నివా బూపా యాప్లో వాలెట్ అనేది ఉంటుంది. మీరు కానీ ప్రీవియస్ ఇయర్ ఎలాంటి క్లెయిమ్ చేయలేదంటే ఫస్ట్ టైం మీకు 10% ఆఫ్ బేస్ సమ్ ఇన్ష్యూర్డ్ మీకు వాలెట్లో యాడ్ అవుతుంది. సో 10 lakh పాలసీ తీసుకుంటే 1 lakh మీకు వాలెట్లో యాడ్ అవుతుంది. అండ్ సెకండ్ టైం నుంచి 5% కవరేజ్ మీకు వాలెట్లో యాడ్ అవుతుంది. వాలెట్లో యాడ్ అయిన అమౌంట్ని మీరు ఓపీడీకి యూజ్ చేసుకోవచ్చు, లేదా కో పేమెంట్కి యూజ్ చేసుకోవచ్చు, ఆర్ నాన్ కన్స్యూమబుల్ ఎక్స్పెన్స్కి యూజ్ చేసుకోవచ్చు. అలాగే వాలెట్ నుంచి నివా బూపా యాస్పైర్ పాలసీని రెన్యూవల్ కూడా చేసుకోవచ్చు మీరు. సో ఇది కూడా మంచి రైడరే. మీరు కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే లేదు, ఆప్షనల్గా పెట్టుకోవచ్చు మీరు. సో ఇవి ఈ పాలసీ యొక్క రైడర్స్ కోసం. అండ్ ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్స్ కోసం మనం మాట్లాడినట్టయితే
ఇందులో 3 టైప్ వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఒకటి ఇనీషియల్ వెయిటింగ్ పీరియడ్, ఇంకొకటి స్పెసిఫిక్ వెయిటింగ్ పీరియడ్, ఇంకొకటి ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇష్యూస్కి వెయిటింగ్ పీరియడ్స్. ఇనీషియల్ వెయిటింగ్ పీరియడ్ 30 డేస్ ఉంటుంది. యాక్సిడెంట్కి తప్ప ఫస్ట్ 30 డేస్లో మీరు ఏదైనా హెల్త్ ఇష్యూకి పాలసీని యూజ్ చేద్దామంటే మీరు యూజ్ చేయలేరు, కంపెనీ మనీ పే చేయదు. 30 డేస్ తర్వాత మీకు కంపెనీ మనీ పే చేస్తుంది ఏదైనా హెల్త్ ఇష్యూకి. అలాగే ఈ పాలసీలో స్పెసిఫిక్ హెల్త్ ఇష్యూస్కి 24 మంత్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ప్యాన్క్రియాటిక్స్, క్యాటరాక్ట్, కిడ్నీ స్టోన్స్ ఇలాగ లిస్ట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అది ఇక్కడ మీకు అటాచ్ చేశాను, అది మీరు చూసుకోవచ్చు. ఈ హెల్త్ ఇష్యూస్కి 24 మంత్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అండ్ ఫైనల్గా ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇష్యూస్కి వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. సో మీకు ఏదైనా ఆల్రెడీ హెల్త్ ఇష్యూ ఉంది అంటే దానికి వెయిటింగ్ పీరియడ్స్ అనేవి ఉంటాయి. దానికి కంపెనీ వాళ్ళు ఆ స్పెసిఫిక్ టైం వరకు మనీ పే చేయరు. అండ్ ఈ పాలసీలో కొన్ని హెల్త్ ఇష్యూస్కి కవరేజ్ ఉండదు. సో ఎలాంటి హెల్త్ ఇష్యూస్కి కవరేజ్ ఉండదు అంటే, ఒబెసిటీకి ఏదైనా సర్జరీ చేయాలంటే దానికి కవరేజ్ ఉండదు, ప్లాస్టిక్ సర్జరీస్కి కవరేజ్ ఉండదు, అండ్ ఏదైనా అడ్వెంచర్ యాక్టివిటీస్ వల్ల ఇంజరీ అయింది అంటే దానికి కవరేజ్ ఉండదు. అవుట్ ఆఫ్ లా, ఫర్ ఎగ్జాంపుల్ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, వితౌట్ హెల్మెట్ కానీ యాక్సిడెంట్ అయింది అంటే దానికి కవరేజ్ ఉండదు. సెల్ఫ్ ఇంజరీస్, ఫర్ ఎగ్జాంపుల్ సూసైడ్ కానీ ఆర్ ఏదైనా సెల్ఫ్గా ఏదైనా ఇంజరీ అయింది అంటే దానికి కవరేజ్ ఉండదు. డెంటల్ ట్రీట్మెంట్స్ కవర్ అవ్వవు. యాక్సిడెంట్ వల్ల లేదా క్యాన్సర్ వల్ల టీత్కి ఏదైనా అయితే అప్పుడు కవర్ అవుతుంది, కానీ ఈ 2 రీజన్స్ తప్ప వేరే ఏ రీజన్కి అయినా సరే డెంటల్ ట్రీట్మెంట్స్ కవర్ అవ్వవు. సో ఇవి ఈ పాలసీలో ఎక్స్క్లూజన్స్. సో ఇది అండి నివాబూపా యాస్పైర్ కోసం కంప్లీట్ డీటెయిల్స్. మీరు కానీ ఈ పాలసీ ఆర్ ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ బై చేయాలనుకుంటే మాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. క్లెయిమ్స్ అప్పుడు మేమే దగ్గరుండి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఈ పాలసీ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ.